వెల్కమ్ టు స్వప్న వ్లాగ్ 999 ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ ఆల్. నేను కూడా చాలా బాగున్నాను. ఇది ప్లేసు మనం వెళ్ళాల్సిన కొండ అయితే అది చుట్టూ ఫాగ్ అయితే చాలా అంటే నిండిపోయింది. రాత్రి ఈ ప్లేస్లో అయితే నేను రూమ్ తీసుకున్నాను. వాళ్ళు టెంట్కి అయితే ఇవ్వనన్నారు, రూమ్ కాస్ట్ తక్కువే అని చెప్పారు, అందుకే తీసుకున్నా. బట్టలు కూడా వాష్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే వ్యూ పాయింట్కి వెళ్ళాలి. 1.5 కిలోమీటర్ ఉంది. రండి వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నాతో పాటు ఒక పేరు మాత్రం ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి. వాళ్ళు పడుకుని పోయారంట. ఇప్పుడు 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇదిగో ఇదే ఆ ప్లేసు. జీప్స్ అవన్నీ ఇక్కడ ఆగి ఉంటాయంట. జీప్ ఎక్కే వాళ్ళు ఎక్కొచ్చు, బట్ ఇక్కడ ఏ జీపులు కనిపించట్లేదు. అంటే అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఉంటారు, ఎందుకంటే పెందలకాడే వెళ్తారు. నేనేమో లేగలేకపోయా. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటే అతన్ని అడిగాను. అడిగితే ఇప్పుడు ఉండవమ్మా అని చెప్పారు. ఇక 5 కిలోమీటర్లు ట్రెక్ చేయాలంట. బండి ఎక్కడైనా పెట్టేసి ఇంకా వెళ్ళాలి. అదిగో అక్కడ నా బండి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇక ఈ 5 కిలోమీటర్లు ఈ హైట్లోకి వెళ్ళి ఎక్కాలంట. 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్. ఇక ఇవాళ నా పులుసు కారినట్టే. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలనో ఏంటో. నాతో పాటు ఆ అమ్మాయి అబ్బాయి మాత్రమే ఉన్నారు. వాళ్ళ మధ్య మధ్యలో వీడియోలు తీయమని కొంచెం అడిగితే ఏమనుకుంటారా అని డౌట్గా అడిగాను, బట్ వాళ్ళు తీస్తానన్నారు. మాడిగడ వ్యూ పాయింట్ మీద అయితే బండి డైరెక్ట్గా వెళ్ళిపోయింది, అందుకే ఏం తెలియలేదు. ఇప్పుడైతే అతి కష్టం మీద 5 కిలోమీటర్లు ఎక్కాలి. మోకాళ్ళ నొప్పులు మామూలుగా లేదు. ఫస్ట్ టైం ఇలా కొండ ఎక్కడం అయితే అతి కష్టం మీద ఎక్కాను. కానీ గివ్ అప్ ఇవ్వకూడదు అన్న ఆలోచనతోనే ముందుకు వెళ్ళాను. ఎలాగైనా ఆ వ్యూ పాయింట్ చూడాలి అని, షూట్ చేయాలని చెప్పి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే 4 గోడల మధ్యన ఉండి బాగా సుఖపడిపోయి ఇలా అయిపోయింది. లేకపోతే అయితే ఎక్కేయచ్చు ఈజీగా. జిమ్ చేసేవాళ్ళు, డైలీ వాకింగ్ చేసే వాళ్ళకి ఇది లెక్కే కాదు అసలు. ఇక్కడ ట్రైబల్స్ కూడా డైలీ వర్క్ చేసుకోవడానికి ఇలాగే ఎక్కుతారు. నా వెనక నుంచి జీప్ వచ్చేపటికి నేనైతే చాలా సంతోషపడ్డా. ఎక్కించుకుంటారేమో అనుకొని ఎంతో కొంత ఇచ్చేద్దాం అనుకున్నా. కానీ తీరా చూస్తే మట్టికి దాంట్లో ఫుల్గా ఉన్నారు, అసలు స్పేస్ లేదు. అదే థర్డ్ జెండర్సే ఉన్నారు అందరూ. వాళ్ళు కేకలేసుకుంటా వెళ్ళారనమాట. అది ఇంకా తప్పదు అని చెప్పి ముందుకైతే సాగిపోతూ ఉన్నాను. అమ్మయ్య, ఫైనల్గా అయితే నాకు విలేజ్ కనిపించింది. చాలా సంతోషం అనిపించింది. దాహంగా ఉంది, ఆకలిగా ఉంది. అతి కష్టం మీద 5 కిలోమీటర్లు కొండెక్కైతే వచ్చాను. వాళ్ళు నాకంటే ముందే ఉన్నారు. సన్నగా ఉండడం వల్ల ముందు ఏదైనా తిని తాగాలనుకున్నాను ఫస్ట్. ఫ్రెండ్స్, పైకి వచ్చిన తర్వాత అయితే నా సంతోషం అంతా ఇంత కాదు. సూర్యుడైతే వచ్చేసాడు ఆల్మోస్ట్. ఇంకా మేఘాలు అన్నీ విడిపోతూ ఉన్నాయి. ఇంకా మిస్ అయిపోయానేమో అనుకున్నా, బట్ నా అదృష్టం బాగుంది. ఇగో మేఘాలు ఇలా ఉన్నాయి. చూసిన తర్వాత నా అలసట అంతా పోయిందనమాట. అసలు నిజంగా 5 కిలోమీటర్ల దూరం అలసట మొత్తం పోయింది ఆ మేఘాలను చూసిన తర్వాత. పాల సముద్రంలా ఉంది కదా, ఇదే ఆ వ్యూ పాయింట్ అనమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను కొంచెంసేపు అక్కడే ఉన్నాను. పక్కన మ్యాగీ చేస్తున్నారని తెలియగానే ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. టైం పట్టిద్దామా అన్నారు, సరేలే అని. మళ్ళీ కొన్ని వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. చూసారా, మేఘం విడిపోతూ ఉందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు నాకైతే భలే సంతోషం అనిపించింది. ఇక నాకేమీ అలసట అనిపించలేదు. కానీ అతి కష్టం మీద పైకి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈలోపు మ్యాగీ కూడా వచ్చింది. మంచిగా ఎంజాయ్ చేశాను. వాళ్ళని షూట్ చేయమని చెప్పాను. వాళ్ళైతే నేను గేసే గెంతులకి చిన్నపిల్లలాగా భలే నవ్వుకున్నారు. ఎండ అయితే సుర్రుమంటుంది. త్వరగా అయితే కిందకి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా కిందకైతే వచ్చేస్తుంటే అసలు ఇక ఆ డౌన్ ఏంటంటే నన్ను ఒకవేళ పడితే పుచ్చగా దుల్లినట్టు దుల్లుతాను అనమాట. అంతలా గ్రావిటీ లాగేస్తూ ఉంది. వెళ్ళేటప్పుడు అయితే అంత కష్టంగా వెళ్ళాను పొద్దున. ఇప్పుడైతే అసలు గబా కిందకు వచ్చేస్తున్నాను, కానీ చాలా జాగ్రత్తగా రావాలి. అలాగే నాకు ఎదురుపడ్డారు కొంతమంది ట్రైబల్స్ గర్ల్స్. వాళ్ళు వర్క్ చేసుకోవడానికి పైకి వెళ్తున్నారనమాట. వాళ్ళు రోజు ఇలా నడుచుకుంటూ కాఫీ తోటలో పనిచేస్తారంట. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అసలు. మనము ఉన్నాం ఎందుకు. నేను ఎంతలా నుండి పైకి ఎక్కలేకపోయా. వాళ్ళు వెళ్ళేటప్పుడు టాటా కూడా చెప్పారు నాకు. ఇంకా అలాగ కిందకైతే వచ్చేసాను ఎట్లాగొట్లా. కిందకు వచ్చినాక నాకు రూమ్ అలాట్ చేసిన ఆ ఆర్మీ మ్యాన్ చెప్పారు నాకు. ఆ రెంట్కి అలా ఇచ్చారు కదా రూమ్ ఇచ్చే యజమాని. ఇక్కడ బౌడేశ్వర ఆలయం అని ఉందంట, అది శివాలయము. ఈరోజు
రాత్రి మరి ఆయన ఎందుకు ప్రత్యేకంగా చెప్పారో నాకు తెలియదు, కానీ అమ్మ ఇక్కడైతే మీరు కంపల్సరీగా చూడవలసిన ప్రదేశాల్లో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, మీరు మిస్ అవ్వకుండా వెళ్ళండి అని చెప్పారు. ఏంటండి అని అంటే కార్తీక మాసం కదా, అలాగే కార్తీక పౌర్ణమి అమ్మ రేపొద్దున చాలా బాగా జరిగిద్ది అక్కడ పూజ, మీరు ఆ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి మాకు డిస్టెన్స్ చెప్పాడు. నాకు నేనున్న ప్లేస్ కానించి 12 కిలోమీటర్లు ఉంది. సరే అని బయలుదేరుతుంటే వెళ్ళాను. వెళ్తుంటే మధ్యలో ఇలా నాకు కొన్ని ప్లేస్లు అయితే కనిపించినాయి. కొండల నుంచే జాలువారి ఆ నదులు, ఆ పచ్చదనం అవన్నీ కూడా బాగున్నాయి. అసలు ఇదే ఆ ఆలయానికి వెళ్ళే దారి, ఇక్కడ రైట్ సైడ్కి తీసుకోవాలని చెప్పారు. ఆ గుడిసి గుర్తుంచుకోమని మరీ చెప్పారు. ఇంకా అడుగుతూ అయితే వచ్చాను. ఇదిగో ఇదే ఆ టెంపుల్. ఇక్కడికి రాగానే చాలా అయితే బళ్ళు జనాలు హడావిడిగా ఉంది. ఏంటా అనుకున్నాను, ఆయన చెప్పింది నిజమే. ఆ టెంపుల్ అయితే అసలు ఎంత బాగుందో చూద్దురు కానీ మీరు. నేను చూసిన తర్వాత అయితే మరి ఆ శివయ్య నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించాడో నాకు తెలియదు, కానీ ఇక్కడ వస్తానని కూడా నాకు తెలియదు. కార్తీక మాసం అని తెలుసు కానీ అది కూడా మర్చిపోయాను. ఇవాళ కార్తీక పౌర్ణమి, పువ్వులు అవి అక్కడేం లేవు, ఇక్కడ ఏ పువ్వు అయినా మీరు కోసి దేవునికి పెట్టొచ్చమ్మా అన్నారు పూజారి గారు. నాకు అక్కడ ఏంటమ్మా మీరు ఒక్కళ్ళే వచ్చారంటే అవునని చెప్పాను. అయితే ఇక్కడ పంచామృతాలతో అభిషేకం ఉందని చెప్పగానే నా సంతోషం అంతా ఇంత కాదు. అవన్నీ కూడా నేను మొత్తం కొనుక్కొని అలాగే కాలభైరవుడు ఎదురుగా దీపం పెట్టుకున్నాను. మంచిగా దీపం పెట్టుకొని లోపలికి వెళ్ళాను. అభిషేకం చేసేవాళ్ళు లోపలికి రండి అని అనౌన్స్మెంట్ వస్తుంది, అంటే బ్యాచ్లుగా లోపలికి గర్భగుడిలో పిలిచి చేపిస్తున్నారనమాట. నేను ఆ శివయ్యని తాకుతూ పంచామృతాలతో అభిషేకం చేస్తుంటే ఆ సంతోషానికి హద్దులు లేవు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అలాగే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేపాటికి ఇది ట్రైబల్స్ వాళ్ళే వాళ్ళ మనీతో కలెక్ట్ చేసి ఈ టెంపుల్ కట్టారంట. దగ్గర 1,50,00,000 అయిందంట. వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను, పంతులు గారు చెప్తున్నారు. నేను ఇలా షూట్ చేస్తుంటే అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేచర్ మధ్యలో కొండలు చుట్టూ తోటలు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నానో నేను. పొద్దున అంత కష్టపడి కొండెక్కి అవన్నీ అక్కడ సంతోషించాను. ఆ శ్రమ అలసట అన్నీ పోయినాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నాను ఇక్కడైతే నేను. నిజంగా ఎంత అంటే మరి ఆ శివయ్య నన్ను ఎందుకు పిలిపించుకున్నాడో నాకు తెలియదు, కానీ నా స్వహస్తాలతో ఫస్ట్ టైం నేను గర్భగుడిలో నేను శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడము. ఫ్రెండ్స్, లంబసింగి వస్తే మాత్రం ఈ టెంపుల్ని దర్శనం చేసుకోండి, చాలా పవర్ఫుల్ అని చెప్పారు, చాలా మంచి జరిగిద్దని చెప్పారు. నాకు ఆ రూమ్ అలాట్ చేసిన ఆర్మీ మాని పదే ఎందుకు చెప్పారు నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చినా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా ఒకసారి రండి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇప్పుడు బయలుదేరైతే నేను మళ్ళీ పాడేరు వెళ్ళాలి రూమ్ దగ్గరికి వెళ్ళి. ఫ్రెండ్స్, ఆ రూమ్ వివరాలు కాస్ట్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇదే కృష్ణ గార్డెన్స్. ఇది ఒక ఆర్మీ మ్యాన్ ల్యాండ్ కొనుక్కొని ఇలా రూమ్స్ వేసి టెంట్లు వేసి రెంట్కి అయితే ఇస్తున్నారు ఇక్కడ లంబసింగిలో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మెయిన్ రోడ్ మీద నుంచి పక్కనే ఉంది. రోడ్ అయితే నేషనల్ హైవే వేస్తున్నారు, కొంచెం చిప్స్ అవన్నీ పోసారు. ఇట్లా మట్టి రోడ్లోంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. చుట్టూ చూస్తే లొకేషన్ మీరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. కొండల మధ్యలో చాలా నేచర్ అంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అంత బాగుంటుంది అనమాట. నేను పగలు చూశాను, మీకు కూడా చూపిస్తాను. ఈ ల్యాండ్ అక్కడ పచ్చగా కనపడే ప్రతి ల్యాండ్ కూడా ఆయిందే. అక్కడ కింద వరకు కూడా స్లోప్ ఉంది. అది ఆ ఓపెన్ ల్యాండ్ అంతా కూడా ఈ ఆర్మీ మ్యాన్దేనంట. రూమ్ అయితే సీజన్లో అయితే కనుక 1,000-1,200 అలా ఇస్తారంట. లేదు అంటే కనుక మామూలు సీజన్లో అయితే 800-700కి అయితే ఇస్తారంట. నేను యూట్యూబ్ అని చెప్పినప్పుడు కొంచెం రూమ్స్ గురించి కూడా చెప్పమ్మా అన్నారు. సరే సార్ అన్నాను. ఆయన పెద్ద ఆయన చాలా అంటే చాలా మంచి ఆయన. ఈ రూమ్లో 3 ఉండొచ్చు, 3-4 ఉండొచ్చు అనమాట. ఫ్యామిలీకి కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆడవాళ్ళకి కానీ ఏదన్నా కానీ. బాత్రూమ్స్ కూడా నీట్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. హాట్ వాటర్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. కావాలంటే టెంట్లు కూడా వేసిస్తారు, క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ పెట్టుకోవడానికి బోల్డ్ స్పేసెస్ ఉంది. నా రూమ్ కాకుండా వేరే రూమ్ చూపిస్తాను. నా రూమ్ వచ్చి బట్టలు అవన్నీ ఆరేసి ఉన్నాయి, అందుకే వేరే రూము చూపిస్తున్నా. మంచిగా ఉంది. రూములు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మీరు చూడొచ్చు. ఓపెన్ ప్లేస్ వచ్చేప్పటికి ఎంత గ్రీనరీగా నీట్గా ఉందో. అసలు చాలా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నాడు. చుట్టూ చెట్లు కొండలు, అసలు ప్రకృతి అయితే ఆనందించే వాళ్ళు అయితే అసలు ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటారనమాట. అంత బాగుంది. బట్ నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళాల్సి ఉంది, పాడేరు వెళ్ళాలి. మధ్యలో అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్ కూడా చూడాల్సి ఉంది. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.